హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. ఇప్పుడు వేసవి సెలవులు కదా, కాబట్టి పిల్లలు ఫ్రీగా ఉంటారు, వాళ్ళు ఆడుకోవాలనుకుంటారు, బయటికి వెళ్ళాలనుకుంటారు. మనమేమో బయటికి పంపించలేం, విపరీతమైన ఎండలు కదా, కాబట్టి ఇంట్లోనే ఆడుకుంటారా అంటాం. ఎంతసేపు ఆడుకుంటారు, వాళ్ళకు బోర్ కొడుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి మంచి కథలు చెప్తూ వాళ్ళతో కనుక మనము క్వాలిటీ టైంని గడపగలిగితే వాళ్లకు మనకు ఈ సెలవులు భారంగా కాకుండా ఉపయోగకరంగా ఉంటాయి. మరి మంచి కథలు మీ పిల్లలకు చెప్తే బాగుంటుంది అన్నాను కదా. మరి ఎట్లాంటి కథలు అంటే, ఇప్పుడు తెనాలి రామలింగడి కథలు, అట్లాగే అక్బర్ బీర్బల్ కథలు, అట్లాగే చందమామ కథలు, బాలమిత్ర కథలు, అట్లాగే ముల్లా నసీరుద్దీన్ కథలు, ఇవన్నీ కూడా మంచి కథలే. దీంట్లో 96% దాకా మంచి కథలు ఉంటాయి. ఏదో ఒక 4-5 కథలు పిచ్చి కథలు ఉంటాయి. అంటే సిల్లీగా ఉంటాయి తప్ప చెడు కథలు అనేవి ఎక్కడ ఉండవు. సో ఇట్లాంటి కథలు మీరు చెప్పడం, ఆ పుస్తకాలు ఇచ్చి వాళ్ళ చేత చదివించడం, ఈ రెండు కూడా జరుగుతూ ఉండాలి. తద్వారా పుస్తక పఠనం అనే ఒక మంచి అలవాటు అలవడుతుంది. మీకందరికీ తెలుసు కదా, ముల్లా నసీరుద్దీన్ కథలు ఎంత ప్రసిద్ధి చెందినవో. అందులోని ఒక కథ ఈరోజు మీ పిల్లల కోసం. ఇప్పుడు మనం వినబోయే కథ కోర్టుకే దావత్. సో ఇది హిందీ కథ, బట్ నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నా, ఓకేనా? కథ విన్న వెంటనే ఒక లైక్ ఇవ్వడం, అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడము, అట్లాగే ఈ కథ మీకు ఎట్లా అనిపించిందో జస్ట్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయటం, ఇవి మాత్రం మర్చిపోకుండా చేయండి మిత్రులారా. ముల్లా నసీరుద్దీన్కు అబ్దుల్ అనే ఒక స్నేహితుడు ఉండేవాడు. ముల్లా నసీరుద్దీన్ ఏమో పేద కుటుంబానికి చెందినవాడు, అబ్దుల్ ఏమో ధనిక కుటుంబానికి చెందినవాడు. అయితే వాళ్ళ స్నేహానికి ఈ అంతస్తులేమీ అడ్డుగా నిలవలేదు. మంచి స్నేహితులు వాళ్ళు. అబ్దుల్ ఒకరోజు నసీరుద్దీన్ ఇంటికి వచ్చి, అరే నసీరుద్దీన్, 2 రోజుల్లో నా బర్త్డే వస్తుంది, కాబట్టి మా ఇంట్లో ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు, ఆ పార్టీకి నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పాడు. అబ్బా, నేనెందుకు లేరా, మీ ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు నసీరుద్దీన్. నోనో, అట్లా అనకూడదు, జరిగేది నా బర్త్డే వేడుకలు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి అని చెప్పాడు అబ్దుల్. ఇక తప్పదన్నట్లు సరేలే వస్తాను అన్నాడు నసీరుద్దీను. అబ్దుల్ పుట్టినరోజు రానే వచ్చింది. ఆ పుట్టినరోజుకు నసీరుద్దీను తన దగ్గర ఉన్న డ్రెస్సుల్లో ఒక మంచి డ్రెస్ తీసుకొని వేసుకొని బాగా రెడీ అయ్యి పార్టీకి అటెండ్ అయ్యాడు. అయితే ఆ పార్టీకి వచ్చిన గెస్టులందరూ కూడా నసీరుద్దీన్ని వింతగా చూస్తున్నారు, తర్వాత అసహ్యంగా చూస్తున్నారు, మరికొంతమంది అయితే హేళనగా నవ్వుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు ఈ జనాలంతా అని నసీరుద్దీన్కి అర్థం కాలేదు. అదే సమయంలో మేడపైన తన గది నుండి బాగా రెడీ అయిపోయి బర్త్డే బాయ్ అయిన అబ్దుల్ కిందికి దిగి వస్తూ ఉన్నాడు. పార్టీకి వచ్చిన గెస్టులందరూ కూడా నసీరుద్దీన్ని వింతగా అసహ్యంగా చూడడము అబ్దుల్ గమనించాడు. సో వాళ్ళు ఎందుకు అట్లా చూస్తున్నారో అబ్దుల్కి అర్థమైపోయింది. అందుకని వెంటనే నసీరుద్దీన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతిని పట్టుకుని మేడపైన తన గదిలోకి లాక్కెళ్ళాడు. అబ్దుల్ తనను సడన్గా అలా ఎందుకు పైకి లాక్కెళ్ళిపోయాడో నసీరుద్దీన్కి అర్థం కాలేదు. అబ్దుల్ తన కబోర్డుని ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక కొత్త డ్రెస్ని తీసి నసీరుద్దీన్కి ఇచ్చాడు. ఇది వేసుకో అన్నాడు. ఎందుకు, నా డ్రెస్ బాగానే ఉంది కదా అన్నాడు నసీరుద్దీన్. నోనో, బాగోలేదు, అందుకే అందరూ కింద నిన్ను విచిత్రంగా వింతగా చూస్తున్నారు, ఇది వేసుకో అన్నాడు అబ్దుల్. ఎందుకురా, ఇది లాస్ట్ ఇయర్ రంజాన్కి కొన్నదే అన్నాడు నసీరుద్దీను. ఓహో, సంవత్సరానికే చిరుగులు పడిపోయిందా ఆ డ్రెస్సు అన్నాడు అబ్దుల్. ఏం చేయనురా, మా గుడిసెలో ఉండే ఎలుకలకు నా డ్రెస్ అంటే అమితమైన ప్రేమ కాబోలు, అందుకే కొంచెం కొరికాయి, సో అక్కడ నేను కుట్లేసుకొని వచ్చాను కదా అన్నాడు నసీరుద్దీను. అయినా అవి చిరిగిపోయినవేరా, ఇలాంటివి పార్టీలో వేసుకుంటే అసహ్యంగా ఉంటుంది, అందరూ ఏమనుకుంటారు, అబ్దుల్ ఫ్రెండు చూడు ఎట్లా ఉన్నాడో అని అందరూ నిన్ను చూసి నవ్వుకుంటారు, అది నాకు బాగుంటుందా చెప్పు, కాబట్టి ఈ డ్రెస్ వేసుకో, నువ్వు వేసుకుంటే మనిద్దరం కలిసి కిందికి వెళ్తాం, ఫంక్షన్ అటెండ్ అవుతాం, లేదు అంటే నేను నీతో పాటు ఇక్కడే ఉండిపోతాను అన్నాడు అబ్దుల్. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నసీరుద్దీను ఆ డ్రెస్ వేసుకున్నాడు. కేక్ కట్ చేయటం అయిపోయింది.
తర్వాత వచ్చిన బంధుమిత్రులందరూ కూడా సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత భోజనాల కార్యక్రమము మొదలైంది. అక్కడ ఒక పెద్ద డైనింగ్ టేబుల్ వేశారు. సో అక్కడే వచ్చిన అతిథులందరూ కూడా కూర్చొని ఉన్నారు. అబ్దుల్ కూడా తన స్నేహితుడైన నసీరుద్దీన్ని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఇక వంట వాళ్ళు వచ్చేసి ప్లేట్లో ఒక్కొక్క పదార్థాన్ని వడ్డించుకుంటూ వెళ్ళారు. అన్ని పదార్థాలను వడ్డించాక తినండి అని సైగ చేశారు. సో అందరూ తినడం మొదలుపెట్టారు. అయితే మన నసీరుద్దీను కొన్ని పదార్థాలను తీసుకుని కోటుకుండేటువంటి 2 జేబుల్లో వేసేసుకుంటున్నాడు. మరికొన్ని పదార్థాలను కోటుకు తినిపిస్తూ ఉన్నాడు. అంటే కోటుకు పూసేసుకుంటూ ఉన్నాడు. ఇదేమిట్రా, వీడు తినకుండగా కోటు జేబులో వేసుకుంటున్నాడు అని అందరూ ఆశ్చర్యంగా అసహ్యంగా చూస్తున్నారు. అప్పుడు నసీరుద్దీన్ పనులు అబ్దుల్కి కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. వెంటనే స్నేహితుడి చెవిలో, ఇదేమిట్రా ఇలా చేస్తున్నావు? ఆ పదార్థాలు ఇంటికి తీసుకుపోవడానికి కాదు, ఇక్కడ తినడానికి. ఇంటికి నీకు వేరే పంపిస్తానులే అన్నాడు అబ్దుల్. పిచ్చివాడా, ఇంటికి నేనెందుకు తీసుకెళ్తాన్రా? ఇవన్నీ కోటుకే పెడుతున్నాను అన్నాడు నసీరుద్దీను. అలా ఎందుకు చేస్తున్నావురో? కోపాన్ని అణుచుకుంటూ మెల్లగా అన్నాడు అబ్దుల్. ఎందుకేమిట్రా, పార్టీకైతే నన్ను పిలిచావు, కానీ మర్యాద ఇచ్చింది దేనికి? ఈ డ్రెస్సుకి. గౌరవం ఇచ్చింది దేనికి? ఈ డ్రెస్సుకి. అప్పుడు ఈ భోజనం ఎవరికి చెందాలి? ఈ డ్రెస్సుకే కదా, అందుకే డ్రెస్సుకే పెడుతున్నా అని అందరికీ వినిపించేలా అన్నాడు నసీరుద్దీన్. నసీరుద్దీన్ మాటల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న తన స్నేహితుడైన అబ్దుల్తో సహా అక్కడున్న వారంతా సిగ్గుతో తలదించుకున్నారు. నా డ్రెస్సును చూసి అతిథులు నవ్వారంటే వాళ్లకు నేను ఎలాంటి వాడినో తెలీదు. అయినప్పటికీ వాళ్ళు చేసింది తప్పే. సమాజంలో ప్రతి వ్యక్తిని గౌరవించాలి, ప్రతి వ్యక్తికి మర్యాద ఇవ్వాలి. ఈ గౌరవ మర్యాదలు ఇవ్వడం అనేది వాళ్ళు వేసుకునే డ్రెస్సుతో, వాళ్ళు ధరించేటువంటి ఆభరణాలతో సంబంధం లేకుండా ఉండాలి. వాళ్లకు నేను ఎలాంటి వాడినో తెలియదు, కానీ నీ స్నేహితుడు ఎలాంటి వాడో నీకు తెలుసు కదా. నీ డ్రెస్సు వేసుకోమని నన్ను ఎందుకు బలవంత పెట్టావు? అది నన్ను అవమానించినట్లు కాదా? నా స్నేహితుడి డ్రెస్సు వేసుకోవడంలో నాకు అభ్యంతరం లేదు, కానీ నా డ్రెస్సు చిరిగిపోయిందని, అది చాలా పాతదని, ఈ పార్టీలో వేసుకోదగినది కాదని అనడం నన్ను, నా పేదరికాన్ని వెక్కిరించడం కాదా? మర్యాద, గౌరవం అనేవి మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి ఇవ్వాలి, కానీ వాళ్ళ డ్రెస్సును బట్టి కాదు అన్నాడు నసీరుద్దీన్. తన తప్పును తెలుసుకొని క్షమించమని అడిగాడు అబ్దుల్. ముల్లా నసీరుద్దీన్ తన డ్రెస్సు వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ కథ చెప్పాక పిల్లలకు ఎలా అనిపించిందో వాళ్ళు ఈ కథ నుండి ఏం నేర్చుకున్నారో అడిగితే వాళ్ళే చెప్తారు.